ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్ థర్డ్ క్లాస్ నుంచెల్లి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచెల్లి ప్రిపేర్ చేసినటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 1 గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియో వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 మెయిన్గా పేపర్ 1కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో నుంచెల్లి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మొత్తం చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళినట్లయితే, చాలా కాలం పాటు వర్షాలు పడకపోవడం వల్ల సంభవించేది కరువు. ఒక వస్తువు ప్రతిబింబంను ఏ విధంగా భావించవచ్చు అంటే, నీడగా లేదంటే ఫోటోగా మనము ప్రతిబింబాన్ని భావించవచ్చు. నెక్స్ట్, వర్షపాతం తగినంత లేనప్పుడు ఉపయోగించేటటువంటి నీటి పారుదల విధానాన్ని క్షేత్ర నీటి పారుదల అంటాము. అంటే తక్కువ నీరు ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్, సెంట్లు, సౌందర్య తైలాల తయారీలో వాడేటటువంటి పుష్పాలు కనుక చూసుకున్నట్టయితే గులాబీ, లిల్లీ, మల్లె, లావెండర్. సో ఇందులో లావెండర్ అనేది మనకు ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే గులాబీ, లిల్లీ, మల్లె అనేది కామన్గా మనందరికీ తెలుసు కాబట్టి. నెక్స్ట్, ఈస్టులోని ప్రత్యుత్పత్తి విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా కోరకీ భవనం అని కూడా అంటారు. మెరుపులు ఏర్పడే ప్రక్రియను విద్యుత్ ఉత్సర్గం అని చెప్పేసి అంటాము. 4000 సంవత్సరాల క్రితం మట్టి ఫలకలపై దేవాలయాల భూముల వివరాలను నమోదు చేసిన వారు సుమేరియన్లు. ఈ సుమేరియన్లు దేవాలయాల భూములనైతే మట్టి పలకలపై రాయడం అయితే జరిగింది. నెక్స్ట్, అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా ఖచ్చితమైన పటాలను రూపొందించుటకు ప్రయత్నించింది గ్రీకులు, అదేవిధంగా రోమన్లు. నెక్స్ట్, బొగ్గు గనులలోని బొగ్గు తవ్వే ప్రాంతంను ముఖం, ఫేస్ అని చెప్పేసి అంటాం. అంటే బొగ్గు గనులలో ముఖం ప్లేస్లో తవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఆ గనుల లోపలికి వెళ్ళేటప్పుడు కార్మికుల పేర్లు నమోదు చేయి ప్రదేశం వచ్చేసి మాస్టర్ పాయింట్. ఈ మాస్టర్ పాయింట్ వద్ద ఎవరైతే బొగ్గు గనులలోకి వెళ్తారో వాళ్ళ నేమ్స్ అయితే నమోదు చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బొగ్గు గనులలోని బొగ్గు పొరలను కోల్ సీమ్ అని చెప్పేసి అంటాము. ఈ బొగ్గు పొరలు ఉంటాయి కదా, వాటిని కోల్ సీమ్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా బొగ్గు గనులలోని సన్నని సొరంగాలను మైన్ షాఫ్ట్ అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సన్నసన్న ఉండేటటువంటి పొరలను మైన్ షాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది కెంపేగౌడ అనేది. అదేవిధంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి న్యూఢిల్లీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం వచ్చేసి హైదరాబాద్, సువర్ణ భూమి వచ్చేసి బ్యాంకాక్లో ఉంది ఈ యొక్క విమానాశ్రయం. సువర్ణ భూమి అనేటటువంటి విమానాశ్రయం బ్యాంకాక్లో ఉంది. సువర్ణ భూమి అంటే తెలుగుకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇండియాలో అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది బ్యాంకాక్లో ఉంది. నెక్స్ట్, బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టం పోక్స్కో ఎప్పుడు ఏర్పడింది అంటే 2012లో ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇది బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టం. నెక్స్ట్, థార్ ఎడారిలో ప్రవహించేటటువంటి నది వచ్చేసి లూనీ నది. ఇది థార్ ఎడారిలో ప్రవహిస్తుంది. నెక్స్ట్, ఖనిజ వనరులు అధికంగా గల పీఠభూమి వచ్చేసి చోటా నాగ్పూర్లో ఉన్నటువంటి పీఠభూమి. ఈ చోటా నాగ్పూర్లో ఉన్న పీఠభూమిలో అధిక ఖనిజ వనరులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, భువనగిరి కోటను నిర్మించింది త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు. ఈ త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు ఈ భువనగిరి కోటను అయితే నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఫలక్నుమా ప్యాలెస్ను నిర్మించింది సర్ వికార్ ఉల్ ఉమ్రా. ఈ సల్ వికార్ ఉల్ ఉమ్రా అనే అతను ఫలక్నామా ప్యాలెస్ని నిర్మించడం అయితే జరిగింది. అదేవిధంగా గోండుల సాంప్రదాయ నృత్యం, అదేవిధంగా గ్రామ దేవత జాతర. అయితే గోండుల సాంప్రదాయ నృత్యం వచ్చేసి గుస్సాడి, అదేవిధంగా గ్రామ దేవత వచ్చేసి అకిపెన్. నెక్స్ట్, జాతర నాగోబా జాతర. మనందరికీ తెలిసిందే నాగోబా జాతర గురించి. సో ఇది గోండుల సాంప్రదాయక జాతర, ఇదొక నాగోబా జాతర. నెక్స్ట్, గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించేటటువంటి ప్రదేశము నిజామాబాద్ జిల్లా కందకుర్తి. అయితే గోదావరి నది తెలంగాణలోకి కందకుర్తి, నిజామాబాద్ జిల్లాలో
రావడం అయితే జరుగుతుంది. సో, మెయిన్‌గా నిజామాబాద్ జిల్లా అని ఇవ్వచ్చు, లేదంటే కందకుర్తి అని గూడా ఇవ్వచ్చు సింగిల్‌గా. నెక్స్ట్ గోదావరి నది నిర్మల్, జగిత్యాలను వేరు చేస్తుంది. దీనిపై ఫస్ట్ డ్యామ్‌ను గంగాపూర్ వద్దనైతే నిర్మించడం అయితే జరిగింది. ఈ గోదావరి నది ఏ ఏ జిల్లాలను వేరు చేస్తుంది అంటే నిర్మల్, జగిత్యాలను. అదేవిధంగా గోదావరి నది దీనిపై ఫస్ట్ డ్యాము గంగాపూర్ వద్ద నిర్మించారని చెప్పేసి కూడా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గుజరాత్‌లోని ఏ ప్రాంతంలో తీవ్ర భూకంపం 2001లో సంభవించింది అంటే కచ్ అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క తీవ్ర భూకంపం 2001న సంభవించింది. నెక్స్ట్ మౌర్య రాజ్య స్థాపకుడు వచ్చేసి చంద్రగుప్తుడు. అదేవిధంగా శివాజీ గురువు సమర్థ రామదాసు. సో, సమర్థ రామదాసు అనే అతను ఈ శివాజీ యొక్క గురువు. నెక్స్ట్ చార్మినార్‌ను నిర్మించింది 1591వ సంవత్సరంలో ఈ యొక్క చార్మినార్‌నైతే నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్ బస్సులలో టికెట్లు జారీ చేసేటటువంటి యంత్రాన్ని టిమ్స్ అని చెప్పేసి అంటాము. పడమర, ఉత్తరం మధ్య గల మూలను నైరుతి అని చెప్పేసి అంటాము. మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా ఉండునట్లు చూడుట అనేది మండల వనరుల కేంద్రం. మనం స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పెడతారు కదా, దాన్ని సరిగా అంటే సక్రమంగా చూసుకునేటటువంటి విధి అనేది మండల వనరుల కేంద్రానికైతే ఉంటుంది. అదేవిధంగా అతిపెద్ద కణం వచ్చేసి ఆస్ట్రిచ్ గుడ్డు. ఇది ఇంతకుముందుకు టెట్ పేపర్ 2లో, పేపర్ 1లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అతిపెద్ద కణం వచ్చేసి ఆస్ట్రిచ్ గుడ్డు. నెక్స్ట్ ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున అంటే అక్టోబర్ 1. అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒక కేజీ వరి ఉత్పత్తి చేయడానికి ఎన్ని లీటర్ల నీరు కావాలి అంటే 3 నుంచి 5 లీటర్ల నీళ్లు కావాలి. దేనికి? ఒక కేజీ రైస్‌ని తయారు చేయడానికి, వరిని. సోలార్ కుక్కర్ తయారీలో కాంతి పరావర్తన తలాలుగా వేటిని ఉపయోగిస్తారు అంటే సమతల దర్పణాలు. ఈ సమతల దర్పణాలను ఉపయోగించి సోలార్ కుక్కర్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ లెమన్ గ్రాస్ వేర్లను వేటిలో ఉపయోగిస్తారంటే కూల్ మ్యాట్‌లలో ఈ యొక్క లెమన్ గ్రాస్ వేర్లను అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పెట్రోలియం నుంచి తీసినటువంటి మొట్టమొదటి అంశీభూతం వచ్చేసి కిరోసిన్. ఇది పెట్రోల్ నుంచి మొదటగా వేరు చేయబడినటువంటి అంశీభూతం. ఈ పెట్రోల్ నుంచి వేరు చేసేటటువంటి అంశీభూతాల నుంచి కూడా మనకైతే క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేదైతే కిరోసిన్. నెక్స్ట్ మానవ హృదయం రక్తనాళాల ద్వారా నిమిషానికి ఎన్ని సీసీల రక్తాన్ని సరఫరా చేస్తుంది అంటే 450 సీసీల రక్తాన్ని అయితే సరఫరా చేస్తుంది ఈ యొక్క మానవ హృదయం. ఒక నిమిషానికి ఇది 450 సీసీలు చేస్తుంది. నెక్స్ట్ విద్యుత్ తీగల లోపల ఉండేటటువంటి పదార్థం ఏంది అంటే రాగి. నెక్స్ట్ తేలికపాటి పవనాన్ని బ్రిడ్జ్ అంటారు. ఈ యొక్క తేలికపాటి పవనాలు ఉంటాయి కదా, వాటిని బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాము. నెక్స్ట్ అభిలంబ బలంను ఏ విధంగా పిలుస్తారంటే ప్రతిలంబ చర్యను అభిలంబ బలం అని చెప్పేసి అంటాము. మానవ శరీరంలో పొడవైన కణం వచ్చేసి నాడీ కణం. సో, మానవ శరీరంలో ఉండేటటువంటి కణాలలో పొడవైనది నాడీ కణము. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో ఉండే క్షారం ఏంటిది అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ నల్లమల్ల అడవులలో ఉండేటటువంటి గిరిజనులు, ఇది కూడా మనకు ఇంపార్టెంట్. సో, ఎక్కడెక్కడ ప్రాంతాలను ఇచ్చేసి ఉండేటటువంటి గిరిజనులు అంటే డిస్ట్రిక్ట్లు ఇచ్చి కూడా అడుగుతారు. సో, నల్లమల్ల అడవులలో ఉండేటటువంటి గిరిజనులు వచ్చేసి చెంచులు. నెక్స్ట్ రామగిరి కిల్లా ఏ ప్రాంతంలో ఉంది అంటే పెద్దపల్లిలో ఉంది. నెక్స్ట్ వనపర్తి సంస్థానంలోని 3 భాగాలు. వనపర్తి సంస్థానంలో మొత్తం 3 భాగాలు అయితే ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి సూగూరు, నెక్స్ట్ రెండవది వనపర్తి, మూడవది కేశంపేట. ఇవి వనపర్తిలో సంస్థానంలో ఉన్నటువంటి 3 భాగాలు. నెక్స్ట్ అశోకుడు నిర్మించిన స్తూపం సారనాథ్ స్తూపం. సో, సారనాథ్ స్తూపాన్ని ఎవరు నిర్మించారు అంటే అశోకుడు నిర్మించాడని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భూ యాజమానుల నుండి రాజు శిస్తు రూపంలో వసూలు చేయనది
బాగా. అయితే భూ యాజమానుల నుంచెల్లి అప్పట్లో రాజు శిస్తు రూపంలో కొన్ని డబ్బులను వసూలు చేసేది. దాని పేరు బాగా అనేవారు. నెక్స్ట్ మగధ రాజ్యంను వాయువ్యం నుంచెల్లి ఒడిశా వరకు విస్తరించిన వారు ఎవరు అనంటే మహాపద్మనందుడు. సో, ఈ మహాపద్మనందుడు వచ్చేసి ఈ మగధ రాజ్యాన్ని అయితే వాయువ్యం నుంచెల్లి ఒడిశా వరకైతే విస్తరించిండు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహాజానపదం అస్మక, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహాజానపదం అస్మక. సో, ఈ జానపదుల నుంచి కూడా మనకైతే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 6-18 సంవత్సరాల వయసు గల బాలబాలికలలో ఏర్పడినది బాలల పార్లమెంట్. ఈ యొక్క బాలల పార్లమెంటు 6-18 సంవత్సరాల వయసు గల బాలబాలికల కోసం ఏర్పడుతుంది. నెక్స్ట్ నైపర్ నది ఏ సముద్రంలో కలుస్తుంది? సో, ఈ నైపర్ నది వచ్చేసి నల్ల సముద్రంలో కలుస్తుంది. నైపర్ నది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఈవీఎస్కు సంబంధించి పార్ట్ 1 ఇంపార్టెంట్ బిట్స్. ఇవైతే తప్పకుండా చూసుకోండి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు. ఎందుకంటే ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్. సో, ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.